Hello friends, I am Ravindra. Welcome to Ravindra English. Today I am going to teach about idioms and phrases. So now you see the idioms. So what is the meaning of idioms? You see, words with hidden meaning are called idioms. అంటే ఏవైతే వర్డ్స్ ఉంటాయో మనకు తెలియనటువంటి మీనింగ్స్ హిడెన్, అంటే మనం అనుకున్నది ఒకటి అక్కడ అయ్యేది ఒకటి అన్నట్టు. సో ఈ ఈడియమ్స్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బాబు, ఒక 4 years బాబు అక్కడ ఉన్నాడు. ఆయన ఉండగా ఒక పెద్ద అమ్మాయి, ఒక 15-20 years ఉన్నటువంటి అమ్మాయి వెళ్ళిందంట. బయటికి వెళ్ళి, బావ మాట్లాడతలేడు, బావను బుట్టలు వేసుకొని వస్తా అనేటువంటి వర్డ్ చెప్పింది. బుట్టలు వేసుకొని రావడం అంటే బాబు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బావను బుట్టలు ఎట్లా వేసుకొస్తుందో చూద్దాం అని చెప్పి అట్లే వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. కొంచెంసేపటికి ఆ అమ్మాయి రావడం జరిగింది. బుట్ట లేదు, ఏమీ లేదు. అప్పుడు బాబు అడుగుతాడు, అక్క ఏమైంది, బుట్టలు వేసుకొస్తాను బావను బుట్ట ఏది అని అడగడం జరుగుతుంది. సో అక్కడ ఆ అబ్బాయి, ఆ బాలుడు అర్థం చేసుకున్నది ఏంటిది, లిటరల్ మీనింగ్. దట్ ఈస్ కాల్డ్ లిటరల్ మీనింగ్. ఆ లిటరల్గా ఏమిటి, అక్కడ బుట్టలో బావను కూర్చోబెట్టుకొని రావడం అనేది లిటరల్ మీనింగ్. సో దాని ఇన్నర్గా, ఇన్ ద ఇన్నర్ సైడ్ ఈజ్ అదర్ మీనింగ్ ఈజ్ దేర్. సో దట్ ఈస్ కాల్డ్ idiom. సో వర్డ్స్ విత్ హిడెన్ మీనింగ్ ఆర్ కాల్డ్ idioms. వాట్ ఎవర్ they have hidden, that is called idiom. The literal meaning is that is butta మరియు బావా. బట్ అదర్ మీనింగ్, సో హ్యావ్ ఎ గ్రిప్, అతని మీద గ్రిప్ సంపాదించడం అంటే చెప్పినట్టు వినేటట్టు చేయడం. సో బుట్టలు వేసుకొని రావడం మీన్స్ అతన్ని మన వైపుకు మరల్చుకోవడం. దట్ ఈస్ idiom. దట్ ఈస్ నో అదర్ మీనింగ్, దట్ ఈస్ ఇన్నర్ మీనింగ్, దట్ ఈస్ ఎ హిడెన్ మీనింగ్ ఈజ్ దేర్. అప్పుడు అందరూ నవ్వడం జరుగుతుంది. నన్ను దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. బుట్టలు వేసుకురావడం కాదు, బావను చెప్పినట్టు వినేటట్టు చేసుకొని తీసుకురావడం. దట్ ఈస్ హియర్. సో బుట్టలు వేసుకొని రావడం. ద సేమ్ సైడ్ హియర్. సో వర్డ్స్ విత్ హిడెన్ మీనింగ్ ఆర్ కాల్డ్ idiom. అది అన్నట్టు. ఐ థింక్ యూ అండర్స్టూడ్ వెల్ విత్ దిస్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగానే ఎవ్రీ మీనింగ్ ఇట్ హ్యాస్ ద హిడెన్. దట్ ఈస్ కాల్డ్ idioms. Okay, so you see here call is there, one word. Call means what? Say something. Otherwise we shall call you later. The meaning పిలవడం. నేను పిలుస్తాను, సో I will call you later. నేను తర్వాత పిలుస్తాను, పిలవడం. So call is say something to others or call something. చెప్పడం, ఇతరులకు చెప్పడం, పిలవడము. You come here అని పిలవడం. That is call. Okay, that is the literal meaning. Okay, but other meaning is there here. For example, you see, if you add any preposition, so if you add any preposition, it changes. ఎప్పుడైతే preposition యాడ్ చేస్తామో దానికి చేంజ్ కావడం జరుగుతుంది. that becomes compound words. అదేమైంది, కాంపౌండ్ వర్డ్స్ కావడం జరుగుతుంది. అట్లా కాంపౌండ్ వర్డ్స్ అయినప్పుడు ఏమవుతుంది, ద మీనింగ్ చేంజ్ అవుతుంది. సో మీనింగ్ ఈజ్ హియర్ call off means cancel. The call off means cancel. Okay, so tomorrow they will call off the strike. Strike call off కావడం జరుగుతుంది. So whenever you add the preposition to any word, so that changes. So that is called, that's the idiom. Okay, in this way also, so whenever we add the preposition, it becomes compound words and again it changes. That is called here. You see example, tomorrow they will call off the strike. That is the hidden meaning is there. So next you see the praise. Already I explained in the many classes. So what was the meaning about that praise? Here, the praise is a group of words as no subject. ఏదైనా ఒక వర్డ్కు ద సబ్జెక్ట్ ఉండదు. If you see that at sunset and again which itself does not make a sense, అది సొంతగా మీనింగ్ ఇయ్యదు. It depends on other words or other sentence. Like that in complex sentences లో where, which, when అని ఎలా అయితే మనం యాడ్ చేస్తే మీనింగ్ వస్తుంది. సో ఇన్ దట్ వే సేమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ సన్సెట్. వాట్ ఎట్ సన్సెట్? వాట్ ఈస్, see, it depends again in other sentence. ఇది ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి
So it becomes no your subordinate class, subordinate అవుతుంది ఇక్కడ. So it does not give the complete sense. It gives some sense, but it does not give complete sense, the full meaning. That is called here the phrase. A phrase is a group of words has no subject, దీనికి ఏం సబ్జెక్ట్ లేదు, and which itself does not make a sense. అది ఎలాంటి పూర్తి అర్థాన్ని ఇవ్వదు. That is called phrase. Okay, so these are about idioms and phrases, and I will give more examples in the next. Now you see the examples. You see, on account of. The meaning is because of. ఇక్కడ on account of అంటే ఇది because of అని అర్థం. అంటే మనం ఇక్కడ account అంటే వేరే వస్తుంది. The inner meaning is the because of. You see the sentence here, on account of severe headache, Ramya did not attend the seminar. So because of headache, because of severe headache, Ramya did not attend the seminar. So Ramya attended కాలేకపోయింది. Because of, it means on account of severe headache. Okay, so this is inner meaning is because of. Add fuel to fire. That means to worsen matter. Add fuel to fire means here to worsen matter. అంటే ఇదివరకు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి దానికి ఇంకా కొంచెం అంటే మనం నిప్పులో ఉప్పు వేసినట్టు అని అంటాం కదా. దట్ మీన్స్ హియర్ యాడ్ ఫ్యూయల్ టు ఫైర్, ఇంకా ఎక్కువ మంట పెట్టడం. దట్ మీన్స్ టు వర్సన్ మ్యాటర్స్, ఇదివరకు ఉన్నటువంటి సమస్యల కంటే ఇంకా సమస్యలు పెంచడం. యు సీ ద ఎగ్జాంపుల్, రాజూస్ బిహేవియర్ యాడెడ్ ఫ్యూయల్ టు ఫైర్. Raju's behavior added to fuel to fire in addition to his father's anger. Already father was in anger, angry. But again his behavior is added to fuel to fire in addition. The meaning is in addition. దాంతో పాటు రాగే కోపంగా ఉన్నాడంటే అతని యొక్క బిహేవియర్ మొత్తం సో fuel to fire. Okay, now to look after. That means to care, to take care, to look after. You see, the mother always looks after her children. That means వాళ్ళను కేర్ఫుల్గా చూసుకోవడం. ఎప్పుడైనా తల్లి పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. సో లుక్ ఆఫ్టర్ మీన్స్ ఇక్కడ మన మీనింగ్ ఏమైతే లుక్ ఆఫ్టర్ చూడడము, తర్వాత చూడడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో హియర్ ఇన్ దిస్ మీనింగ్ ఈజ్ టు టేక్ కేర్. సో ద మదర్ ఆల్వేస్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్, ఎప్పటికీ చూస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. అండ్ యూ సీ ద బ్యాకప్. బ్యాకప్ మీన్స్ టు సపోర్ట్. సో ఐ ఆల్వేస్ రెడీ టు బ్యాకప్ మై ఫ్యామిలీ. నేను ఎప్పటికీ కూడా మా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉంటాను. ఆల్వేస్ రెడీ టు బ్యాకప్. సో బ్యాకప్ మీన్స్ హియర్ టు సపోర్ట్. హియర్ దిస్ మీనింగ్ బ్యాక్ మీన్స్ వెనుక. సో వెనుక వేరే మీనింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాకప్ మీన్స్ టు సపోర్ట్. నెక్స్ట్ బ్యాక్ బైట్, టు స్పీక్ అవైలింగ్ ఆప్షన్స్. అంటే ఆ క్యాండిడేట్ లేనప్పుడు క్యాండిడేట్ గురించి మనం చెడుగా మాట్లాడుకోవడం. దట్ ఈస్ యూ సే ద బ్యాక్ బైట్. దట్ ఈస్ కాల్డ్ ద బ్యాక్ బైట్. దట్ మీన్స్ యూ సీ మెనీ పీపుల్ స్పెండ్ టైమ్ ఇన్ బ్యాక్ బైటింగ్. చాలా మంది ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం, లేని వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ బైట్. సో బ్యాక్ బైట్ మీన్స్ వెనుక కరవడం మీనింగ్ వస్తుంది ఇక్కడ. బట్ ఇది ఇన్నర్ మీనింగ్ ఈజ్ స్పీక్ అవైలింగ్ ఆప్షన్స్. ఆ క్యాండిడేట్ ఆప్షన్స్ లో ఉన్నప్పుడు అతను చెడుగా మాట్లాడడం. నెక్స్ట్ యు సీ క్రాస్ ద బార్. దిస్ ఇస్ ద డిఫరెంట్ వర్డ్ ఇస్ హియర్. ద క్రాస్ ద బార్ మీన్స్ డై. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ గ్రాండ్ ఫాదర్ crossed the bar yesterday. Crossed the bar means died. My grandfather was died. My grandfather చనిపోయాడు yesterday. That he died place లో cross the bar. Cross the bar. So our grandfather crossed the bar yesterday. That means died. Okay. So bed of roses. So bed of roses means bed మీద ఉన్నటువంటి roses, రోజా పువ్వులు అనే మీనింగ్ వస్తుంది. But here inner meaning is comfort. So bed of roses means comfort. To work in the army is not a bed of roses. Army lo pan cheyadamu bed of roses kaadu. That means it is not comfort. It is not comfort. It is not comfort. That is because here to work in the army is not a bed of roses. In that sense we use. And better off. Better off means wife.
ప్లేస్ లో బెటర్ ఆఫ్ అని అనడం జరుగుతుంది. మీకు షీ ఈజ్ మిస్టర్ లక్ష్మి మై బెటర్ ఆఫ్, ఈమె లక్ష్మి ఈమెనే నా వైఫ్. దట్ మీన్స్ యువర్ బెటర్ ఆఫ్, యూ కెన్ సే దట్ బెటర్ ఆఫ్ మీన్స్ వైఫ్. షీ ఈజ్ మై బెటర్ ఆఫ్ means she is my wife. Instead of wife, we are saying here the better off. Better off. Okay. Now bread and butter, livelihood. Bread and butter means livelihood. So here in our sense bread and butter. So ikkada mana rotte mariyu perugu something like that. Okay. Majjiga. And in this meaning is livelihood. Means everyone struggles for bread and butter. ప్రతి ఒక్కరు కూడా జీవితం గురించి జీవించడానికి బ్రతకడానికి, సో బ్రతకడము లవ్లీవుడ్, బ్రతకడానికి ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. సో ఎవ్రీ వన్ స్ట్రగుల్స్, పోరాటం చేస్తూ ఉంటారు ఫర్ బ్రెడ్ అండ్ బటర్. ఓకే, నౌ టు చాక్ అవుట్. టు చాక్ అవుట్ మీన్స్ యువర్ ప్లాన్. చాక్ అవుట్, బిఫోర్ గోయింగ్ టు డూ ఎనీ వర్క్ యు ఫస్ట్ చాక్ అవుట్. Chalk out the program. That means you have a plan. So let me chalk out program for picnic. Let me chalk. Nannu a program ku chalk out cheyandi, a plan cheyandi. So let me chalk out program for picnic. So these are about the models and the model questions. ఈ విధంగా ఎగ్జామ్స్ లో ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ idioms and phrases in all competitive exams they are useful. సో అందుకే ఆ టెట్ లో నేను కవర్ చేయలేదు ఇది idioms and phrases. That's why today I explained it now. So I think you understood well. So all the best once again. Thank you.